హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈ స్పెషల్ అయితే 31st నైట్ చేశానండి. సో వీడియో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది, అంటే ఎడిటింగ్ చేయడం టైం లేక. సో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూసారు కదా, 31st నైట్ మేమైతే ఇట్లా చికెన్ పలావ్ చేసుకున్నాము. షాప్ నుంచి వచ్చి ఆ టైంలో చేస్తాను. 11:30 అయిందనమాట ఈ చికెన్ పలావ్ కంప్లీట్ అవ్వడానికి. సో ఇది చూసారు కదా, రైస్ ఎంత పొడి పొడిగా ఉందో. బాస్మతి రైస్తో చేశానండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్కి అనేది మనం కరెక్ట్గా వాటర్ వేసుకోవడం వల్ల రైస్ ఇట్లా పొడి పొడిగా బాగా వస్తుంది. చూడండి, రైస్ కూడా బాగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాతోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఇందుకోసం ముందుగా బాస్మతి రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. ఈ 3 గ్లాసెస్ బాస్మతి రైసు. చికెన్ వచ్చి 1/2 kg చికెను. సో 1/2 kg చికెన్కి 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అంటే బియ్యం వచ్చి 1/4 kg, అంటే 1/2 kg 1/4 kg. సో ఇవైతే 4 టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 4 ఆనియన్స్ స్లైస్లుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 5-6 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది 1/2 kg చికెన్ అండి. బాగా వాష్ చేసి పెట్టేసేసుకున్నాను. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయితే వేసుకోవాలండి. ఈ నెయ్యి మా వారిని వడగట్టమంటే వడగట్టకుండా అలాగే పోసేసారనమాట బౌల్లో. సో అందువల్ల నెయ్యి అలా ఉంది. సో నెయ్యితో పాటు ఇంకొంచెం నూనె కూడా వేసేసుకొని ఇప్పుడు మనం మసాలా దినుసులు అయితే వేసేసుకోవాలి. మసాలా దినుసులు అంటే ఇలాచీ, లవంగ, పట్ట, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేసేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. బిర్యానీకైనా పలావ్కైనా ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది, బిర్యానీకి కానీ పలావ్కి కానీ. సో ఇలా కలిపేసుకొని ఒక 2 minutes వరకు మనం ఫ్రై అవ్వనివ్వాలి. సో చూసారు కదా, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఆనియన్స్. సో ఇప్పుడైతే ముందుగా మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అదైతే వేసేసుకుందాము. బిర్యానీ ఎప్పుడైనా సరే బిర్యానీ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది. సో వీలైనంత వరకు మీరు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కొరకు కొంచెం వేగిన తర్వాత మనం కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం ఈవెన్గా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు, ఆ టమోటాలు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలను కూడా ఒకసారి బాగా కలుపుకొనేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనిద్దాము. ఒక నిమిషం తర్వాత చూద్దాము. సో చూసారు కదా, ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్ అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. ఇలా మొత్తం చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మన రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోవాలి. ఉప్పు, కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం పసుపు, 1/2 tablespoon పసుపు అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 3 tablespoons కారం అయితే యాడ్ చేశాను. 1/2 tablespoon పసుపు వేసాను. 1 tablespoon ధనియాల పొడి. సో ఇలా వేసేసుకొని మొత్తం మగ్గనివ్వాలండి.
మొత్తం ఇప్పుడు ఉప్పు కారం మొత్తం చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకొనేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, సో వాటర్ పోయే వరకు బాగా మగ్గనివ్వాలండి. సో మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గనిద్దాము ఇంకో 5 మినిట్స్. తర్వాత చూద్దామండి. చూసారు కదా, వాటర్ అంతా అయితే చికెన్లోని వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా, ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం పెరుగు అయితే యాడ్ చేసుకుందామండి. నేను చిన్న పెరుగు ప్యాకెట్ ఒకటి అయితే వేసాను. 1/2 కేజీ చికెన్ కాబట్టి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే సరిపోతుంది. సో ఇలా పెరుగు మొత్తం వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టెంప్టింగ్గా ఉంది. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లోనే. 1 నిమిషం తర్వాత చూద్దాము. చూసారా ఎలా ఉందో, ఆయిల్ అనేది బాగా సపరేట్ అయిపోయింది కదా, ముక్క కూడా 50% వరకు ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇది బిర్యానీ మసాలా అండి, ఆచి బిర్యానీ మసాలా. సో ఈ బిర్యానీ మసాలా అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలుపుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు 1 నిమిషం 1 సెకండ్ పాటు ఒకసారి మళ్ళీ మగ్గనివ్వాలన్నమాట. ఆ బిర్యానీ మసాలా అంతా చికెన్లకి బాగా పట్టే వరకు కాస్త మగ్గనివ్వాలి. ఓకే, మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలండి. ఇలా అయితే రైస్ మొత్తం వేసేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలండి. అంటే బాస్మతి రైస్ కదా, సో ఎక్కువగా కలిపేస్తే రైస్ అనేది విరిగిపోతుంది. సో అలా కాకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. కింద నుంచి కలపడం వల్ల రైస్ అనేది విరగదండి, పలుగ్గా బాగుంటుంది. సో ఇలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా రైస్ అనేది చూసారా, ఇలా కింద నుంచి మాత్రమే కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మసాలా అంతా రైస్కి పట్టే వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా మసాలాలో రైస్ అనేది మగ్గడం వల్ల రైస్కి అనేది మసాలా టేస్ట్ అనేది బాగా పడుతుందండి. 1 నిమిషం తర్వాత చూద్దాము. ఇలా మొత్తం పట్టిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని, అంటే అడుగంటద్ది కదా, అట్లాగే వాటర్ పోస్తే సో ఒకసారి కలిపేసుకొని మనం వాటర్ అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి బాస్మతి రైసు. సో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము. అంటే టోటల్గా 5 గ్లాసెస్ అయితే 5.5 గ్లాస్ అయితే వేసానండి నేను. 5 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ముందుగానే వేడి నీళ్ళు అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము. పలావ్కి కానీ బిర్యానీకి కానీ మనం వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది మనకి చప్పదనం లేకుండా టేస్ట్గా బాగుంటుంది. సో అందువల్ల ఎప్పుడైనా సరే మనం వేడి నీళ్ళే వేసుకోవడం మంచిది. వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని
ఇప్పుడు మనం ఉప్పు అనేది చెక్ చేసుకోవాలండి. ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు సరిపోతే కాస్త ఉప్పు అయితే వేసుకోవాలి. నాకైతే తక్కువ అనిపించింది, సో అందుకని నేను మళ్ళీ ఒకసారి ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు వేసి ఒకసారి అట్లా కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయాలి. అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూద్దాం ఇప్పుడు టోటల్గా 10 మినిట్స్ తర్వాత చూస్తున్నామండి. చూసారా, 10 మినిట్స్ తర్వాత అయితే వాటర్ అన్నీ అయితే ఇంకిపోయాయి. సో ఇంకా కాస్త లైట్గా వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్లో మంట అనేది పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పైన మనము కొంచెం నెయ్యి, అలాగే లైట్గా ఫుడ్ కలర్ అండి, అంటే మధ్య మధ్యలో అక్కడక్కడ ఇట్లా ఎర్రగా ఉండడం వల్ల ఉంటే ఇష్టం అనమాట. సో అందుకనేది నేను ఫుడ్ కలర్ అయితే వేస్తాను. సరే పెట్టి ఫుడ్ కలర్ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు ఇందులో పైకి బరువుగా ఏదైనా పెట్టాలండి, ఆవిరి అనేది బయటికి పోకుండా దమ్ బాగా కుక్ అవ్వడానికి. ఒక గిన్నెలో అయితే ఇట్లా వాటర్ తీసుకొని పైన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆవిరి అనేది బయటికి పోకుండా రైస్ బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో ఇప్పుడు టోటల్గా 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాత చూద్దాము. స్టవ్ మనం టోటల్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి 10 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారా రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు మనకి వాటర్ ఉన్నాయా లేవని మధ్యలో ఇట్లా గరిటెతో పెట్టి చూస్తే గరిటెకి చెమ్మ అంటిందంటే ఇంకా వాటర్ ఉన్నట్టండి. సో ఇప్పుడు చెమ్మ అయితే ఏం లేదు కాబట్టి సో రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. 3 గ్లాసెస్కి 5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.